ముందుగా కళ్యాణదుర్గ్ సమాచార్ బుల్లెట్ న్యూస్ ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. మనం ఇప్పుడు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కమ్మదూరు మండలంలో కొలువైన శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయం గురించి తెలుసుకుందాం. కమ్మదూరు మండల కేంద్రంలో నిర్మింపబడ్డ అతి పురాతన మల్లేశ్వర స్వామి ఆలయంలో శివలింగ స్వరూపాన్ని సృష్టి ఆది సంకల్ప మానవాళిగా ఆరాధిస్తున్నారు. ఎందరో చక్రవర్తులు, రాజులు, సంస్థానాధిపతులు శివ పరమాత్మ ఆలయాలను నిర్మించి అకాలం నాటి భక్తిని చాటుకున్నారు. ఆ నేపథ్యంలో చోళరాజులు అత్యధిక శివాలయాలను నిర్మించి దక్షిణ భారతదేశంలో విశేష శివ భక్తి కలిగిన వారుగా చరిత్ర సృష్టించారు. ఆ పరంపరలో చోళరాజులు నిర్మించిన ఈ ఆలయమే అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కమ్మదూరు గ్రామంలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయం. శిల్పకళ శోభితమైన ఈ ఆలయ విశేషాలను కళ్యాణదుర్గ్ సమాచార్ బుల్లెట్ న్యూస్ స్పెషల్ స్టోరీలో ఇప్పుడు చూద్దాం. కమ్మదూర్ మండల కేంద్రంలోని ఈ శివాలయాన్ని చోళరాజులు 11వ శతాబ్దంలో నిర్మించినట్లుగా చరిత్ర అనుగుణంగా ఈ ఆలయంలోని శిలా శాసనాల ద్వారా మనకి తెలుస్తోంది. దాదాపు 200 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ ఆలయం శిల్పకళ వైభవానికి, చోళరాజుల కళా వైభవానికి ప్రతీకగా నిలుస్తోంది. చోళరాజుల శిల్పకళ, వాస్తు నిర్మాణ శైలి ఈ మల్లేశ్వర స్వామి ఆలయంలోని ప్రతి గోపురంపై స్పష్టంగా కనిపిస్తుంది. చోళరాజులు మహాదేవునికి శిల్పకళ నీరాజనాలు సమర్పించారు. అలాంటి ఆలయాలు చోళరాజులు చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా మహా వైభవితంగా కమ్మదూరు మండలంలో ఈ మల్లేశ్వర స్వామి ఆలయాన్ని చోళరాజులు చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా నిర్మించారు. ఈ విధానంలో ఇప్పుడు మనం వీక్షిస్తున్న అతి పురాతనమైన కమ్మదూరు మండలంలోని శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయం ఎన్నో శతాబ్దాలకు చెందిన ఈ ఆలయం చోళరాజుల శిల్పకళ మరియు శివభక్తికి సజీవ సాక్ష్యం. ఆలయ ప్రాంగణంలోని ప్రతి గోపురం, ప్రతి స్తంభంపై శిల్పకళ విన్యాసం ఆకర్షిస్తుంది. ఆచార సాంప్రదాయాలకు శివాలయం నేత్రపర్వంగా కొనసాగుతుంది. వైభవితంగా నిర్మించిన ఈ ఆలయంలోని ప్రతి గోపురం, ప్రతి శిల్పం పర్యాటకులను ఎంతో ఆకర్షణగా నిలుస్తున్నాయి. కమ్మదూర్లోని ఈ శివాలయం అనంతపురం జిల్లాలోని అతిపెద్ద శివాలయంగా పేరుగాంచింది. అంతేకాకుండా ఈ ఆలయంలో ప్రతి సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కోనేటిపావిలో ఘనంగా గంగ పూజలు నిర్వహించి ప్రతి సోమవారం పూజలు నిర్వహిస్తారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కోనేటిబావిలో ప్రత్యేక పూజలు చేసి మహాశివరాత్రి వేడుకలు ఈ ఆలయంలో వారం రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. ప్రాచీన కాలంలో కమ్మదూర్ పేరును కమలగిరి, కమలదూరుగా పిలువబడేవారు. కాలక్రమేణా కమ్మదూరుగా ఈ ఊరి పేరు పిలువబడుతోంది. కర్ణాటక రాష్ట్రంలోని బళ్ళారి, తుమకూరు, బెంగళూరు తదితర ప్రాంతం నుంచి విశేష భక్తులు ఎంతోమంది ఈ ఆలయ సందర్శనార్థం వస్తూ ఉంటారు. మొత్తం మీదుగా ఈ ఆలయాన్ని సందర్శించిన ప్రతి ఒక్కరి మనసులో ఓం నమ శివాయ అంటూ ప్రతి ఒక్కరి మదిలో ఆ శివనామ స్మరణం మెదులుతూనే ఉంటుంది. ఈ ఆలయాన్ని సందర్శించాలనుకునేవారు అనంతపురం జిల్లా కేంద్రం నుండి 60 కిలోమీటర్ల దూరంలో గల కళ్యాణదుర్గం పట్టణం చేరుకొని అక్కడి నుండి కమ్మదూర్ మండలానికి చేరుకొని మండల కేంద్రంలో ఉన్న ఈ ఆలయాన్ని సందర్శించవచ్చు. ఈ శివరాత్రి పర్వదినాన కమ్మదూర్ మండల కేంద్రంలో ఉన్న ఈ మల్లేశ్వర స్వామి ఆలయం శివనామ స్మరణతో, జాగరణలతో ఆ శివుని నీరాజనాలు అందుకుంటూ ఎంతోమంది భక్తులు ఆ పరమేశ్వరుని దర్శించుకోనున్నారు. మరొకసారి కళ్యాణదుర్గ్ సమాచార్ బుల్లెట్ న్యూస్ పాఠకులకు, ప్రకటనకర్తలకు, నియోజకవర్గ ప్రజలకు మహా శివరాత్రి పండుగ శుభాకాంక్షలు. మన కళ్యాణదుర్గం నియోజకవర్గం ప్రాంతంలో గల వింతలు, విశేషాలు, వార్తలు, ప్రతి ఒక్క వార్తా సమాచారం కోసం మన కళ్యాణదుర్గ్ సమాచార్ బుల్లెట్ న్యూస్ను ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోగలరు.